ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని మారుతి ఎలా డీల్ చేస్తాడా అనే అనుమానం మొన్నటి వరకు ఉండేది. కానీ రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫ్యాన్స్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. యూజువల్ గా ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ కట్అవుట్ అనే స్టాంపు పడిపోయింది. కానీ రాజా సాబ్ తో ఆ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసి ఒక న్యూ యాంగిల్ ని చూడబోతున్నాం అని మారుతి స్ట్రాంగ్ గా చెప్పుకొచ్చారు. ఇది కేవలం రొటీన్ సినిమా కాదని, హర్రర్ ఫ్యాంటసీ జోనర్ లో ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచం ఉందని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో డార్లింగ్ అండ్ మిర్చి మూవీస్ లో చూసిన ఆ వింటేజ్ జోవియల్ ప్రభాస్ ని మళ్ళీ చూస్తారని, సీరియస్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఫ్యాన్స్ కి ప్రభాస్ కామెడీ టైమింగ్, ఆ ఎనర్జీ ఒక పెద్ద సర్ప్రైజ్ అవుతుందని మారుతి చెప్పారు. నిజానికి దీన్ని ఒక సింపుల్ కామెడీ మూవీలా అనుకున్నారట. కానీ ప్రభాస్ ఎంట్రీతో స్కేల్ మారిపోయి హర్రర్ ఫ్యాంటసీగా టర్న్ అయిందని, ఇందులో దయ్యాలు కూడా పొగ రూపంలో వెరైటీగా ఉంటాయని లీక్ చేశారు. మూవీలో అసలైన హైలైట్ హిప్నోసిస్ కాన్సెప్ట్ అంట. స్టోరీలో ఎక్కువ పార్ట్ ఈ హిప్నోసిస్ జోన్ లోనే ఉంటుందంట. క్లైమాక్స్ లో వచ్చే ఒక భారీ మాన్స్టర్ ఎపిసోడ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని టాక్. షూటింగ్ డిలే అవ్వకుండా ముందుగానే స్టోరీ బోర్డ్స్, మాక్ షూట్ ప్లాన్ చేసుకుని మరి పర్ఫెక్ట్ గా షూటింగ్ ని కంప్లీట్ చేశారంట. ఇక ఈ మూవీ కోసం మారుతి 1 year పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేశారంట. ఫస్ట్ కట్ 3.5 hours వచ్చిన దాన్ని క్రిస్పీగా 3 hours లోపే ఎడిట్ చేశారంట. మెయిన్లీ క్లైమాక్స్ ఎపిసోడే 40 minutes ఉంటుందంట. దీన్ని షూట్ చేయడానికి 70 days పట్టిందంటే మూవీ టీం ఎంత శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ కూడా క్లైమాక్స్ బాగా నచ్చిందని, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లైమాక్స్ ని పెన్ తో రాసావా లేక మిషన్ గన్ తో రాసావా అని మారుతిని సరదాగా టీస్ చేశారు కూడా. మరి ఈ రేంజ్ క్లైమాక్స్ ఉన్న రాజా సాబ్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఇంతకీ రాజా సాబ్ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.